అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. కేటీఆర్ కు వరుస షాకులు తగలబోతున్నాయి. ఇవాళ ఏసీబీ, రేపు ఈడీ విచారణ జరపబోతుంది. ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ విచారణకు ఇవాళ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. 10 గంటలకు విచారణకు రావాలంటూ కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు. ఇదే కేసులో రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్ను విచారించవచ్చు, కానీ తాము తీర్పు ప్రకటించే వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు చెప్తున్న నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కె తారక రామారావును విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం 10 గంటలకు తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్కి ఈ నెల 3న ఏసీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఇక కేటీఆర్ ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసు నిర్వహించిన యూకే సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ ఎఫ్యూఓకు నిబంధనలకు విరుద్ధంగా కేబినెట్ ఆమోదం లేకుండానే కేటీఆర్ ఆదేశాలతో అధికారులు దాదాపు 54,88,00,000 చెల్లించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదుతో ఏసీబీ గతేడాది డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ను A1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2గా, హెచ్ఎండిఏ మాజీ సిఈ బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చింది. ఇక ఇప్పటికే సేకరించిన పత్రాల ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించబోతున్నారు. మరోవైపు ఏసీబీ కేసు ఆధారంగా ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ ఈ నెల 7న విచారణకు రావాలంటూ కేటీఆర్ను నోటీసులు జారీ చేసింది. ఈడీ కేసులో A1గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని కోరగా ఈడీ వారిద్దరికీ మళ్ళీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న బిఎల్ఎన్ రెడ్డిని, 9న అరవింద్ కుమార్ను హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈడీ ఎదుట విచారణకు కేటీఆర్ కూడా హాజరు కావాల్సిన ఉంది. అయితే మరికొంత సమయం అడుగుతారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సింది. మొత్తం మీద కేటీఆర్ ఇవాళ ఏసీబీ, రేపు ఈడీ విచారణ, ఇలా వరుస విచారణలకు హాజరు కాబోతున్నారు. దీంతో కేటీఆర్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పాలి. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకైతే ఏసీబీ తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంది. కేసుకు సంబంధించి తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఎఫ్ఐఆర్లో కేటీఆర్ మొదటి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్కు సంబంధించిన వాంగ్మూలాన్ని ఇవాళ దానకిషోర్ వాంగ్మూలం ఆధారంగా ఇవాళ కేటీఆర్ను విచారించబోతున్నారు. ముఖ్యంగా ఫార్ములా కార్ రేసింగ్ నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల గురించే ప్రధాన ప్రశ్నలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించే అవకాశం కనిపిస్తోంది. కేటీఆర్ను ఏసీబీ విచారించే కోణాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఏసీబీ విచారణకు అసలు కేటీఆర్ వస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు 7వ తారీఖున ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణకు పిలిచింది కేటీఆర్ను. సో రేపు ఆ విచారణ ఉండబోతుంది. సో ఏం జరగబోతుంది, కేటీఆర్ విచారణ సందర్భంగా ఎలాంటి ప్రశ్నలు తలెత్తబోతున్నాయి, ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రశ్నల పరంపర కురిపించబోతున్నారు కేటీఆర్కి, మా కరస్పాండెంట్ మధు జైన్ అవుతున్నారు. మధు, ఇవాళ రేపు వరుసగా కేటీఆర్కు ఇటు ఏసీబీ అటు ఈడీ విచారణకు అవకాశం కనబడుతుంది ఇక్కడ. అలాగే మరి కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరవుతున్నారా లేదా, ఏం జరగబోతుంది, హాజరవుతే కనుక ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోబోతున్నారు? ఎగ్జాక్ట్లీ సిరిసిల్ల వెళ్లారు కేటీఆర్. సిరిసిల్ల పర్యటన సందర్భంగా అక్కడ కొద్దిమంది ముఖ్య నాయకులతో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. హైదరాబాద్ లో కూడా నిన్న ముఖ్య నాయకులతో ఆయన ఏసీబీ విచారణకు హాజరవుతున్నట్టుగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఏసీబీ ఆఫీస్ కి ఉదయం 10 గంటలకు కేటీఆర్ హాజరై వారు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఇంకా అధికారికంగా మాత్రం దీనికి ప్రకటన చేయలేదు. ఈ రోజు ఏసీబీ విచారణ ఉంది, రేపు ఈడీ విచారణ ఉంది, వరుసగా 2 రోజులు. కాబట్టి మరి ఈడీ విచారణకు సంబంధించినటువంటిది క్లారిటీ లేదు ఇంతవరకు. మరి లీగల్ గా దానికి సమయం కోరే అవకాశం ఉంటుందా తెలియదు. కానీ ఏసీబీ విచారణకు మాత్రం ఈ రోజు హాజరవడానికి కేటీఆర్ సిద్ధంగానే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో మనందరికీ తెలిసిందే. గత నెల 19వ తారీఖు రోజున కేసు నమోదైంది. అప్పటి నుంచి కాస్త సస్పెన్స్ కొనసాగుతా ఉంది. ఈ విషయంలో కేసు కొట్టివేయాలంటూ క్వాష్కి వెళ్లారు. ప్రస్తుతం క్వాష్కి సంబంధించి తుది తీర్పు వచ్చేంత వరకు యథావిధిగా
ఉండాలనేటువంటిది మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఏసీబీ విచారణకు ఖచ్చితంగా హాజరయ్యేటువంటి అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ హాజరు కాకపోతే ప్రతిపక్షాల నుంచి ఇటు అధికార పార్టీ నుంచి విమర్శలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హాజరవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. లీగల్ టీం సూచన మేరకు మొత్తానికి ఆయన విచారణకు వెళ్లేందుకే కేటీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మనం చూసాం ఈ కేసులో ప్రధానంగా ఉద్దేశించినటువంటి విషయంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకపోవడము, ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడము, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ఫైల్ పంపకపోవడం ఆయన దగ్గరికి, ఈ ఏదైతే 55 కోట్లకు సంబంధించినటువంటి నిధుల చెల్లింపులకు సంబంధించి ఆ ఎఫ్ఈఓకు మొత్తం 55 కోట్లలో విదేశీ మారక ద్రవ్య రూపంలో మార్చి 45 కోట్ల 71 లక్షలు చెల్లించినటువంటి విధానం. దీనికి సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి మరి అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ సన్నిహిత ముఖ్య నేతల వద్ద మాత్రం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. రామ్ రైట్ మధు, అంటే లండన్ కంపెనీకి 54 కోట్ల పైచలు, అంటే దాదాపు 55 కోట్ల చెల్లింపులు మొదలుకొని ఇదే ప్రధాన ప్రశ్నగా ఉండబోతుందా? ఇక్కడి నుంచి మొదలుకొని అక్కడ ఫిర్యాదులో ఇచ్చిన అంశాలన్నీ వరుసగా ఇలా కేటీఆర్ను కొద్ది గంటల పాటు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. అంటే ఈ విదేశీ సంస్థలకు ఏదైతే నిధుల చెల్లింపు ఉందో దాని వెనకాల ఈ ఫెమా ఉల్లంఘనలు జరిగాయి అనేటువంటిది ఆలోచన చేస్తా ఉంది. ఎందుకంటే రేపు ఈడీ, ఈ రోజు ఏసీబీ ఈ విదేశీ సంస్థకు సంబంధించిన నిధుల చెల్లింపుల్లో అంతిమంగా చివరగా ఎవరు దీనికి సంబంధించినటువంటి బెనిఫిషియరీ ఉన్నారు, నిజంగా ఎఫ్ఈఓనే ఉందా, ఎఫ్ఈఓ నుంచి మళ్ళీ తిరిగి డబ్బులు వేరే రూపంలో ఇతరులకు లబ్ధి చేకూరిందా అనేటువంటి అంశంపైనే ఏసీబీ దృష్టి పెడతా ఉంది. రేపు ఈడీ కూడా మనీ లాండరింగ్, ఫెమా చట్టాల ఆధారంగా వాళ్ళు అదే దృష్టి పెడతా ఉన్నారు. చూడాలి ఈ రోజు ఏసీబీ అధికారులు ఎలాంటి విచారణలో ఎలాంటి అంశాలను కేటీఆర్ ముందు ఉంచుతారు. కేటీఆర్ కూడా లీగల్ టీం సూచన మేరకు లీగల్ టీం ఆధ్వర్యంలో ఆయన ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు అనేటువంటిది తేలనుంది. ఉదయం 10 గంటలకు హాజరు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ముఖ్యంగా అనేక కోణాల్లో ఇవాళ కేటీఆర్ను విచారించబోతున్నారు. ఆర్థిక అంశాల నుంచి ఫిర్యాదులో పేర్కొన్న అనేక అంశాలు ఉన్నాయి. అనుమతులు, అలాగే మౌఖిక ఆదేశాలు, ఇక అప్పటి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, ఇలా చాలా అంశాలు. ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్కు సంబంధించి మొదటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి కూడా కూలంకుషంగా ఇవాళ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇక మొత్తం మీద ఇటు ఏసీబీ విచారణతో పాటు రేపు ఈడీ విచారణ కూడా ఉంది. ఇప్పటికే ఈ ఈడీ కేసుకు సంబంధించి బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ ఇద్దరు కూడా మరికొంత సమయం కావాలని గడువు కోరడంతో ఈడీ అంగీకరించి 8వ తారీఖు వాయిదా వేసింది. అంటే బుధవారం నాటికి వాయిదా వేసింది. మరి కేటీఆర్ కూడా ఏమైనా సమయం కోరుతారా, లేదా రేపు ఈడీ విచారణకు ఆయన కూడా హాజరవుతారా, ఏం జరగబోతుంది మాత్రం ఆసక్తి రేపుతుంది. సో మొత్తం మీద ఇటు ఈడీ కూడా సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఇక ఈ కేసులో సహనిందితులుగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇద్దరు కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. సో కేటీఆర్, ఇటు ఏసీబీ, అటు ఈడీ విచారణ వరుసగా 2 దర్యాప్తు సంస్థల విచారణకైతే హాజరు కాబోతున్నారు. ఒక రకంగా అధికారులు వేసే ప్రశ్నలతో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా అధికారులు అన్ని కోణాల్లో లోతుగా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. కేటీఆర్ ఒకవేళ సమాధానాలు సరిగ్గా చెప్పినా చెప్పకపోయినా అధికారులు మాత్రం ప్రశ్నల పరంపర కురిపించే అవకాశం ఉంది. వీలైతే ఎక్కువ సమయం కూడా తీసుకోవచ్చు దర్యాప్తు సంబంధించి. సో ఏం జరగబోతుంది ఇవాళ రేపు అనేది మాత్రం కొంత ఉత్కంఠ రేపుతుంది. ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉత్కంఠ రేపుతోంది. కేటీఆర్ విచారణకు హాజరవుతున్న క్రమంలో ఒక రకంగా ఆసక్తి రేపుతోంది. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.